అంటారు. అంటే చరిత్ర గ్యారంటీ ఎవరు? నర్సే గ్యారంటీ. నర్సు చెప్తూనే తెలుసు. ఇట్లా అయోధ్యలో రాముడు పుట్టిండని చరిత్ర చెప్తున్నది. వీళ్ళకట రాముడికి అన్నే పుట్టిండని గ్యారంటీ అది చరిత్ర చెప్తున్నది అక్క రాముడు పుట్టినని. ఇలా చాలా మంది అనుకుంటారు రాముడి గుడి కట్టంగా చూస్తామా చూడమని. ఇంత అదృష్టమక్క మనది. నరేంద్ర మోడీ ఇన్ని రోజులు చెప్పుకున్నాం, 500 సంవత్సరాలు చెప్పుకున్నాం కాదు. మనకంటే ఇంకో తరం కూడా ఇప్పుడు 100 తరాలు చెప్పుకున్నాం. ఏమంటే రాముడు అయోధ్య పుట్టిండట, రాముడు అయోధ్య పుట్టిన చెప్పుకున్నాం మనం. కానీ కన్నారు చూసినామా లేదా? ఈ అదృష్టం ప్రపంచం ఎవరికైనా వస్తుందా? మొత్తం దేశం మొత్తం హోమాలు చేసిర్రు, యజ్ఞాలు చేసిర్రు, అభిషేకాలు చేసిర్రు, పూజలు చేసిర్రు, అన్నదానాలు చేసిర్రు. అందరూ మడితోని ఇల్లు అలంకరించుకున్నారు, దేవాలయాలు అలంకరించుకున్నారు. అటువంటి గుడి కట్టే నరేంద్ర మోడీ అన్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? గుడి ఉన్నది, గుడి కట్టనే కట్టద్దట వాళ్ళకు. గుడి కట్టనే కట్టద్దట వాళ్ళకు. వాళ్ళు దేవుని మొక్కరట. దేవుణ్ణి మొక్కటలో కొట్టేస్తారా, దేవుణ్ణి మొక్కడంలో కొట్టేస్తారా? గట్టి చెప్తారక అంతే కదా. మరి దేవుని మొక్కని వాళ్ళు టీఆర్ఎస్ నా మీద పోటీ చేస్తాను మరి వస్తాడు. డెబ్బై వస్తాడు, నేను పోయినాక వస్తాడు ఆయన దేవుని మొక్కడు. ఇట్లా బొట్టు పెట్టుకుంటాడు, పక్కకే బొట్టు చూసుకుంటాడు. ఇట్లా కేసీఆర్ కొడుకు తెలుసా మీకు? ఆయన కూడా దేవుని మొక్కడు. ఆయనకి ఇట్లా బొట్టు పెడతాడు అంటే నన్ను తిడతాడు. 24 గంటలు నన్ను తిట్టుడు ఆయన. మరి నాకు ఆయనకు ఏ నీళ్ళక పై ఆ ఏజ్ చేరువాడే గుద్దినాడు గట్టిగా. ఏమియాడు ఆయన మాత్రం పెద్దోడు అయిపోయినా. ఆయన పెద్దోడు కాదు, పెద్దోళ్ళకి ఏమియాడు. మరి మేము నరేంద్ర మోడీ గారు 2 లక్షల ఇల్లు ఇచ్చే ఓటు అయిపోతుంది మీరు అన్నిచ్చే. అందుకాక ఎన్నికలప్పుడు ఏం చేయాలంటే వట్టిగా ఏదో మాయమాటల్లో మీ ఓట్లేదు. ఇంకా అమ్మ ఇప్పుడు అడిగి పేదోళ్ళకి ఏం చేయలేదు కేసీఆర్ అంటే 2 అప్పుడు ఓటేప్పుడు ఏం చేయాలి? ఓట్ల కోసం వచ్చినప్పుడు మోడీ సార్ ఇల్లు ఇచ్చినట్ట ఎందుకు వేయలే అని అడగాలి. మోడీ సార్ బియ్యం ఇస్తున్నట రూపాయి ఎందుకు వసూలు చేస్తున్నావు అనాలి. మోడీ సార్ వ్యాక్సిన్ ఇచ్చినట్ట నువ్వు ఎందుకు పైసలు తీసుకున్నావు మా దగ్గర అడగాలి. ఇలా ఇచ్చేది మోడీ సార్ కాబట్టి ఎప్పుడు మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే మళ్ళా ఈ స్కీమ్లు వస్తాయి. మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ స్కీమ్లు వస్తాయి. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మొన్ననే ఓడగొడుతుంది, మళ్ళీ ఓటేస్తారు ఢిల్లీలో వస్తారా? అలా కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడు ఏమన్నా? ఎక్కడిది మళ్ళీ ఫామ్ హౌస్ అయ్యా రాడు, బయట రాడిగా. ఇక కాంగ్రెస్ వాళ్ళకు అక్కడ రారిగా. ఇక్కడ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చింది. ఇక ఇప్పుడు చెప్తే కదా అన్ని నమ్మి ఓటేస్తుంది. కాబట్టి చేస్తా అదే చెప్తాను అక్క. కాబట్టి దయచేసి పేదోళ్లకు న్యాయం జరగాలంటే నరేంద్ర మోడీ ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టి ఇన్ని పైసలు ఇస్తున్నాడు. మీ కోనరావుపేట ఎక్కడ తెలియదు, కోనరావుపేట ఎక్కడ తెలియదు, కోనరావుపేట ఏ జిల్లాలో ఉంటుందో తెలియదు, కోనరావుపేట ఏ రాష్ట్రం ఉంటుందో తెలియదు. అయినా కూడా ఇన్ని పైసలు ఇచ్చిండు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయితే మీ అందరికీ మంచిగా గుడి కట్టించిండు, మీ ఊళ్ళలో అందరికి న్యాయం చేసిండు, పేదలకు వ్యాక్సిన్ ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని మళ్ళా ప్రధానమంత్రి చేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీకి ఓటేస్తా. పోయినసారి నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీకి ఓటేస్తా కాబట్టి మీకు గుడి కట్టి నరేంద్ర మోడీ. అవునా కదా? కాంగ్రెస్ లో ఓటేస్తే గుడి రాదు. ఇక బీఆర్ఎస్ లో ఓడిస్తే బార్లు వస్తాయి, బెల్లు షాపులు వస్తాయి, బార్లు వస్తాయి. కాబట్టి గుడి కావాలన్నా, గుడి వద్దన్నోళ్ళు కావాలన్నా, బార్లు బెల్ట్ షాపులు కావాలన్నా ఒక్కసారి వచ్చాయి. గుడి కావాలంటే గుడి కట్టిన నరేంద్ర మోడీ కొట్టేయాల్సింది అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఛాన్స్ చెప్పా మీరు వచ్చి ఇంత పెద్ద వచ్చిన మా అక్కలందరూ మా అమ్మలందరూ కూర్చున్నారు చూస్తారు. మళ్ళీ ఏం చేయాలి సార్? మళ్ళీ రాని ఎన్నికలు రాని చూస్తారు. వాళ్ళు చేస్తా వేస్తారు కదా, అందరూ ఓటేస్తారు కదా, గట్టిగా ఎత్తలేరు, ఓటేస్తారు కదా, గట్టిగా అయిపోయి ఓటేస్తారు కదా పక్కా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధైర్యంగా పోవచ్చు కదా. నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి చెప్పాలి కదా, ఏ అక్క అన్న బా సార్ మొత్తం కోనరావుపేటలో అంతా మళ్ళా కులాల పేరుతో ఈ కులపోలు ఆ కులపోలు, ఈ వాడోళ్ళు ఆ వాడోళ్ళు, ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు ఏమనుకోరు కదా. అందరు గంపగుతో ఓట్లు వేస్తారు కదా పక్కా. భారత్ మాతాకి జై. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మరి సంజయ్ అన్నను కోనరావుపేటకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారిని సాగనంపుదాము. ఇప్పుడు నిమ్మపల్లి నుండి వెళ్తాడు కాబట్టి మనం ప్రేమతోటి అన్నను నిమ్మపల్లి దారిలో అటు ఇంకా వీర్నపల్లి, గంభీరపేట దాకా పోయేది ఉంది. మీరందరూ కూడా అంకంపేట చౌరస్తా వద్దకు రావాలని మనవి చేస్తున్నాం. మరి ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.